పోలవరం పనులు మళ్లీ పట్టాలెక్కించాం. రాజధాని అమరావతి నిర్మాణం మొదలుపెట్టాం. అసాధ్యం అనుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ సుసాధ్యమైంది. విశాఖ రైల్ జోన్ పూర్తి చేసుకున్నాం. రాష్ట్రానికి 6.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయన్నారు సీఎం చంద్రబాబు నాయుడు. అమరావతి శ్మశానం అని మాట్లాడారు. 3 రాజధానులు మాటలు చెప్పి 3 ముక్కలాటాడి ఎక్కడా అభివృద్ధి చేయకుండా సర్వనాశనం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు దీన్ని చాలా అసాధ్యమైన పని 15,000 కోట్ల రూపాయలు నిధులు మనకు వరల్డ్ బ్యాంక్ ద్వారా కేటాయించి పనులకు ఇమీడియట్ గా చేయడానికి సుజావుగా చేయడానికి దోహదం చేశారు. పోలవరం ప్రాజెక్టు ఆవేదన పడ్డాను. దగ్గర మీరు ఒకసారి చూస్తే ఆ రోజు నేను 72% పనులు పూర్తి అయినాయి. ఫామ్ వాళ్ళైతే బావర్ కంపెనీ పనిచేసే సమయంలో వాళ్ళ గొడవలుంటే కేంద్రం సహకారం తీసుకొని పూర్తి చేశాం. 2 సీజన్లు ఇక్కడే ఉమామహేశ్వర గారు ఉన్నారు. 2 సీజన్లో పూర్తి చేశాం. అలాంటి చరిత్రాత్మకమైన పనులు చేసి అదే తెలుగు ఆ ప్రభుత్వం గాని కంటిన్యూ అయి ఉంటే 2020కే పోలవరం పూర్తి చేసి జాతికి అంకితం చేసేవారం. ఈ రోజు డయాఫామ్ వాల్ మొత్తం కొట్టుకొని పోయే పరిస్థితి వచ్చింది. ఎవరైనా ప్రాజెక్టు విచ్ఛిన్నమైనప్పుడు బాధపడిన వాళ్ళు ఉంటారంటే నేనే మొదటి వ్యక్తిని. ఎందుకంటే దాంతో నేను చాలా అసోసియేట్ అయ్యాను. ప్రతి వారం సోమవారాన్ని పోలవరం చేసుకున్నాను. నెలకొక్కసారి పోలవరం వెళ్ళాను. పండగల పూట కూడా కన్సర్న్ మినిస్టర్ కలిసి ఎట్టి పరిస్థితిలో పూర్తి చేయాలని ఒత్తిడి తీసుకొచ్చారు. అలాంటి ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ కి జీవనాడి. అలాంటి జీవనాడిని సర్వనాశనం చేసే పరిస్థితులు చాలా బాధపడ్డాం. దానికి కూడా మీరు చూస్తే కేంద్రం పూర్తిగా ముందుకొచ్చి 12,150 కోట్ల రూపాయలు నిధులు కేటాయించి ప్రాజెక్ట్ ని సుజావుగా ముందుకు తీసుకుపోవడానికి దోహదం చేశారు. ఇవన్నీ కూడా మొదటి 3-4 నెలల్లో జరిగాయంటే అది ఎన్డీఏ పట్టుదల, కమిట్మెంట్ అని చెప్పి మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.